జై భారత్ జాతీయ ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయ విహారం రమణమూర్తి గారు. నమస్తే అండి. నమస్తే సుందర్. రమణమూర్తి గారు, మీ ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇది మాట్లాడింది కూడా గరికపాటి గారు ప్రవచనాలలో. వీడియో చూడండి. సొంత కుటుంబాన్ని గురించి మాత్రమే ఆలోచించేవాడు ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటాడు. దేశం గురించి ఆలోచించే నా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం కార్యకర్తలు ఒక్కడు కన్నీరు పెట్టాడు. దే ఆర్ ది హీరోస్. మనము మన కుటుంబం. మరి దేశం గురించి ఆలోచించేవాళ్ళండి. దేశం తెల్లారితే దేశం. పెళ్లి చేసుకోరు, బ్రహ్మచారులుగా ఉంటారు. ఎన్నేళ్ళైనా 70 ఏళ్ళు 80 ఏళ్ళు అలాగే ఉంటారు. రైల్లో వెడితే ఏసీలో వెళ్ళరు, స్లీపర్లో వెడతారు ఉక్కిపోతూ. ప్రతిదీ ఖర్చు రాస్తారు సంఘం ఖర్చుల్లో. ఎంత? రూపాయి పావలా 3 రూపాయలు, ఎక్కువ రాయరు. ఎవరింటోనో భోజనం చేస్తారు, హోటల్లో ఉండరు. కులభేదం లేదు, ఏం పెడితే తింటారు. చిన్న సంచి భుజాన్ని వేసుకుని వెళ్ళిపోతారు, ఓ పైజమాలు అల్చి వేసుకుని. దేశాన్ని ఉద్ధరించే వాళ్ళంటే ఇంకెవరంటే నాకు అర్థం కాదు. నోరిప్పితే దేశం. అద్భుతంగా మాట్లాడండి. అద్భుతంగా మాట్లాడారంటారు మీరు. అద్భుతంగా అంటే విషయాన్ని గరికపాటి గారు అంత అద్భుతంగా మాట్లాడేటోళ్ళు ఎవరు ఉంటారు? కానీ మనం చేసిన ఇంటర్వ్యూలో ఒక అంశాన్ని కాంట్రడిక్ట్ చేస్తుంది. దాన్ని అంశాన్ని మాట్లాడుతూ మళ్ళీ ముందు దాని కులానికి సంబంధించి అసలు అది కూడా కులానికి సంబంధించి అసలు పట్టింపులు ఉండవు అన్నారు. కానీ మీరు మాట్లాడిన సనాతన బన్వర్ మేఘవంశీ సందర్భంగా మనకి గరికపాటి నరసింహారావు గారిది కానీ చాగంటి గారిది కానీ నేనేం పెద్దగా ప్రొఫెషనల్ చూడలేదు. వారిద్దరూ చాలా లబ్ధ ప్రతిష్టలు అనేది నాకు తెలుసు. ఎప్పుడైనా ఏదైనా వివాదం, చిరంజీవి గారి వివాదం ఏదో వచ్చినప్పుడు కొంచెం అది చూడడం, జనరల్ గా 1-2 షార్ట్స్ ఏమైనా చూశాను. వారి పెద్దగా నేనేం చూడలేదు. ఆ విషయం చెప్పుకోవాలి. మొదట నాకు వారి పట్ల గౌరవం ఉంది. వారు, నా ఉద్దేశం గరికపాటి వారి పట్ల సగౌరవంగా, చాలా గౌరవంతో వారి యొక్క విద్వత్తు, వారి యొక్క విద్య, వారి యొక్క ప్రవచన ధార, వారికి నేను నమస్కారం చెప్పుకుంటూనే ఈ మాట మనవి చేసుకుంటున్నాను. మీరు సరిగా అర్థం చేసుకోలేదండి. వాళ్ళకి దేశభక్తి కాదు, ద్వేషభక్తి అనేది ఉంది. దేశభక్తి, ద్వేషం. ఆయన ద్వేషాన్ని పొరపాటు అని పొరపడ్డారేమో నేను అనుకుంటాను. RSS కి నిరంతరం నా రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని వారు ఎందుకన్నా నాకు తెలియదు. వారి నిజంగానే RSS కి శాఖలకు వెళ్ళి ఆయనకి డ్రిల్ చేస్తారేమో నేను ఊహించలేను. లేదు, ప్రేమ చొప్పున నా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం సంతోషంగా ఆయన చెప్పుకున్నారు. దేశంలో చాలా మంది, అంటే ఒక గరికపాటి వారిని పక్కన పెడదామంటే, దేశంలో ఇవాళ చాలా మంది RSS అంటే దేశభక్తి అంటే RSS అనేటువంటిది ఈయన కాదు చాలా మంది మాట్లాడడం అనేది నేను చాలా మంది పేర్లు చెప్పగలుగుతాను. పోలీస్ ఆఫీసర్లు, రిటైర్ అయినటువంటి వాళ్ళు, లేకపోతే సినిమా యాక్టర్ల కింద రాజకీయం నడుపుతున్న వాళ్ళు, రకరకాల వాళ్ళు RSS పేరు ఎత్తంగానే కళ్ళు మూసుకుని దేశభక్తి అన్న మొదలుపెట్టారు. నా ప్రశ్న ఏంటంటే, దేశం అంటే ఏమని మీరు అర్థం చేసుకున్నారని నేను అడుగుతున్నాను. గరికపాటి వారికి, వారందరికి కూడా దేశం అంటే ఈ దేశ ప్రజలు కాదా? ఈ దేశ ప్రజలంతా కూడా విదేశీయుల పాలనలో అగచాట్లు పడుతూ సర్వనాశనం అయిపోయి బాధలు పడుతూ ఉన్నప్పుడు, క్విట్ ఇండియాలో 1,00,000 మంది అరెస్ట్ అయినప్పుడు, మాతంగిని హజరాలు లాంటి వాళ్ళు కాల్పులకు ఎదురెళ్ళి చచ్చిపోతున్నప్పుడు, లేకపోతే జలియన్వాలా బాగ్లో కాల్పులు జరుపుతున్నప్పుడు, జలియన్వాలా బాగ్ కొంచెం ముందు ఇష్యూ అనుకోండి, వీళ్ళు పెట్టిన తర్వాత వీళ్ళు 25లో పెట్టారు. నేను అనేది ఏమిటంటే, ఇలాంటి అనేకమైనటువంటి ఇబ్బందులతో, గొప్ప శాసనోల్లంఘించము, లేకపోతే ఉప్పు సత్యాగ్రహం, లేకపోతే హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆర్మీ పోరాటాలు, నేతాజీ ఇంతమంది పోరాడుతున్నప్పుడు ఈ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లో కూడా దేశ ప్రజలకి అవసరమైన దేశ స్వాతంత్రాన్ని గురించి పోరాడడం అని అంటే, అది దేశభక్తి ఎలా అయిందని నాకు అర్థం కదా. దేశభక్తి అంటే దేశం విదేశీ పాలన మొగ్గుతున్నప్పుడు పోరాటం కాదా? మరి దేశం పోనీ ఆ చాప్టర్ మీరు మాట్లాడకండి, తర్వాత చాలా గొప్ప సేవ చేస్తున్నారు కదా, గొప్ప పోరాడుతున్నారు కదా అంటే, ఈ దేశంలో అందరికీ తెలుసు అనేక సమస్యలు ఉన్నాయి, అనేక అసమానత్వాలు ఉన్నాయి, అనేక భారతదేశంలో భూమి లేనటువంటి వ్యవసాయ కూలీల గురించి చాలా చోట్ల, ఇప్పుడు తెలంగాణ సాయుధ పోరాటమో, లేకపోతే అనేక చోట్ల కమ్యూనిస్టులు, లేకపోతే వేరే వాళ్ళు, లేకపోతే భూదాన్ ఉద్యమాన్ని గురించి ఆయన పాపం వినోబా భావే గారు తపన పడ్డము, దానివల్ల కొన్ని వేల ఎకరాలు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కదా. ఈ భూమి అందుకుంటున్న వాళ్ళు భారతీయులు కదా, హిందువులు కదా, ఏమీ కదా. RSS ఏ రోజన్నా ఎక్కడైనా భూమికి సంబంధించి పోరాటం చేసిందా?
ఆర్ఎస్ఎస్ అలాగే దళితులు అనేక చోట్ల అంటరాని వాళ్ళు అనేక బాధలు పడడం అనేది మనకి నిత్య జీవితంలో మేము 25 సంవత్సరాల నుంచి మా సంవత్సరం నడుపుకుంటాం. అంతకుముందు నా జీవితంలో నేను చూశాను. కారంచేడు కావచ్చు, చుండూరు కావచ్చు, లేకపోతే సీరియస్ గా బాగా ఇష్యూస్ ఏవైతే ఫ్లేరప్ అయినాయో దళితులకు సంబంధించి ఎక్కడైనా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు దళితులకు రక్షణగా రావడం మనం విన్నామా? దేశంలో సగం జనాభా బీసీలు ఉంటారు కదా, ఈ బీసీలకు సంబంధించి వాళ్ళకి మండల పేరు మీద ఉపకారం జరుగుతుంటే కమండలను అడ్డుపడడానికి ప్రయత్నం చేసింది ఎవరు? ఈ దేశంలో బీసీలకు సంబంధించినటువంటి పోరాటంలో ఎప్పుడైనా సంపూర్తి మనసును పెట్టి వాళ్ళు పాల్గొన్నారా? గోల్వాల్కర్ గారు ఏమి రాశారు? దేశభక్తిని మీరు దేని నిర్ణయిస్తారు? ఈ దేశంలో అంటరానితనము, ఈ దేశంలో అనేక మంది ప్రజలు శూద్రులు కానీ లేకపోతే కింది కులాల వాళ్ళు కానీ గుళ్ళలోకి వెళ్ళాలని, ఇప్పుడు చెరువుల్లోకి వెళ్ళని పరిస్థితి. ఇప్పుడు అంటరానితనాన్ని గురించి 12,000 మైళ్ళు యాత్ర చేసినాడు గాంధీజీ. అంబేద్కర్ గారు మనసులో తగలబెట్టాడు. మహాచెరువులో నీళ్లు కోసం దిగి పోరాటం చేశాడు. ఎంతమంది నారాయణ గురు జీవితాంతం పోరాటం చేశారు. వీళ్ళు అంతా కూడా దేశ ప్రజల గురించి పోరాడినట్ట, లేకపోతే దాంతో సంబంధం లేకుండా దండ తిప్పుకుంటూ పోరాటం చేసినట్ట? దేశం యొక్క భక్తి అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరి పట్ల శ్రద్ధాశక్తులని అర్థం చేసుకోవాలా లేదా నేను అడుగుతున్నాను. ఈ దేశంలో మైనారిటీలు ఉన్నారా లేదా? ఈ దేశంలో 20 కోట్ల మంది, 140 కోట్లలో 20 కోట్ల మంది అటు ఇటుగా మైనారిటీలు ఉన్నప్పుడు ఇంకో 3 కోట్లు ముస్లింలే కాకుండా క్రిస్టియన్స్ ఇంకా 3-4 కోట్లు వస్తారు. ఇంతమంది ఇన్ని కోట్ల మంది ప్రజానికి ఉంటే ముస్లింలు మా శత్రువులు, క్రైస్తవులు మా శత్రువులు అని పుస్తకం రాసుకుని ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళు గోల్వాల్కర్ గారు, వాళ్ళ సంఘం ఇది దేశభక్తి అయిందని నేను అడుగుదాం అనుకుంటున్నాను. అంటే దేశం అనే ప్లేస్ లో మీరు హిందువులు పెడతారంటే హిందువులు కూడా ఏం భక్తి ఉందండి? హిందువుల పట్ల ఏమి శ్రద్ధాశక్తులతో ఉన్న హిందూ మతం యొక్క ఏ విలువలని గరికపాటి వారి ప్రవచనాల్లో ఏమైతే చెప్తున్నారో హిందూ మతం యొక్క విలువలని అభేద దర్శనం జ్ఞానం అంటారు. భేదాన్ని చూడకపోవడం, ఎటువంటి అసమానత్వం ఉండకపోవడం, నిర్దోషం ఈ సమం బ్రహ్మాన్ని గీతలో చెప్పారు. సమానత్వ సూక్తం ఋగ్వేదంలో వచ్చింది. ఇలాంటి సమానత్వాన్ని గురించి ఏ రోజైనా మీరు కొట్టాడారు? వారు అంటున్నారు కులభేదాలు చూడరు అని. కులభేదాలు చూడాలంటే వారు బన్వర్ మేఘవంశీ అనేటువంటి చెప్పారు. అలాగే బీహార్ లో వాళ్ళు కాలిపోయినటువంటి సంఘటనలు, ఇవన్నీ మనం చాలా ఉదాహరణలు చెప్పాం. అవన్నీ వారు చూడమని నేను కోరుతున్నాను. ద్వేషాన్ని ప్రచారం చేసేవాళ్ళు, అసమానత్వం ప్రచారం చేసేవాళ్ళు దేశభక్తులు ఎలా అవుతారో వాళ్ళకి నిరంతరం దేశమని మీరు పొరపడుతున్నారు. మీరు పెళ్లి చేసుకోకపోవటమే దేశభక్తికి నిదర్శనం అంటే పెళ్లి చేసుకుని చాలా సంస్థలు ఉన్నాయి. నన్స్ కూడా పెళ్లి చేసుకోరు, బ్రహ్మకుమారిలో పెళ్లి చేసుకోరు, లేకపోతే వేరే చోట పెళ్లి చేసుకోరు. వాళ్ళు దేశభక్తులు వాళ్ళు క్లెయిమ్ చేసుకోవట్లేదు. దేశభక్తి అనేది వేరే విషయం. అది మతంలో ఒక పర్టికులర్ అంశాన్ని ప్రచారం చేయడానికి వాళ్ళు చేస్తారేమో. నేనేమంటున్నానంటే దాన్నే దేశభక్తిగా ఎలా చూస్తాం మనము. అలాగే నిరంతరము వాళ్ళు తప్పిస్తూ ఉంటారు. దేశం ఎక్కడ తప్పించారంటే దేశం గురించి దేశం పతాకం పెట్టలేదు. వాళ్ళు పెడుతున్నట్టు పతాకం వేరు, వాళ్ళు చెప్తున్నారు భారత మాత వేరు. వాళ్ళు రోజు హిందూ రాష్ట్రాన్ని గురించి తప్పిస్తున్నారు. గరికపాటి గారు హిందూ రాష్ట్రం అంటే ఈ దేశంలో హిందువులకు రాజ్యం ఏర్పడాలని వాళ్ళ సిద్ధాంతం. అది దాని గురించి వాళ్ళు చెప్తూ తప్పిస్తున్నారు. దాన్ని మీరు దేశభక్తిగా పొరపడతారు. దేశ ప్రజలకు సంబంధించిన ఏ పోరాటంలోనూ లేకుండా స్వతంత్ర పోరాటం కావచ్చు, స్వతంత్రానంతరం అసమానత్వాలకు వ్యతిరేకంగా జరిగిన అనేక పోరాటాలు కావచ్చు, ఎక్కడా లేకుండా చాలా సార్లు ప్రతీకాత్మక శక్తిని పోషించినటువంటి ఏదైతే ఉన్నదో ఆ శక్తి ఏదైతే ఉన్నదో దాన్ని మీరు దేశభక్తి శక్తి అంటున్నారు. చాలా సార్లు వాళ్ళు హిందూ మతానికి సంబంధించిన తప్పుడు భాష్యాన్ని చెప్తా ఉన్నారు. హిందూ మతం పేరు మీద విద్వేషాలు ప్రచారం చేస్తూ ఉన్నారు. హిందూ మతంలో ఇతర మతాలను ద్వేషించడం మన విధానం అని చెప్తా ఉన్నారు. ఇతర మతం చేస్తే తప్పులు చెప్తే దాని అభ్యంతరం ఏమి లేదు. కానీ క్రైస్తవులు, ముస్లింలు శత్రువులను ప్రకటించి ఉన్నారు ఆల్రెడీ. ఇంత స్పష్టంగా వాళ్ళు చేస్తున్నప్పుడు నా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ వాళ్ళంతా దేశభక్తులే, వాళ్ళు నిరంతరం దేశం 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 కాదండి, వాళ్ళ మనసులో ద్వేషాన్నే కోరుకుంటారు వాళ్ళు. దాన్ని మీరు పొరపాటున దేశం అనుకోవడం దయవుంచి మీరు దీన్ని సవరించుకోండి. మీరు చక్కటి ప్రవచనాలు చెప్తారు మతాన్ని గురించి, ఆర్ఎస్ఎస్ ప్రవచనాలు దయవుంచి చెప్పకండి. మతాన్ని గురించి మాత్రమే చెప్పండి. మతంలో ఆదర్శాల గురించి ప్రవచనం చెప్పండి. మతంలో గొప్ప విషయాలు ప్రవచనం చెప్పండి. అయం నిజ పరోవేతి గణనాలకు చేస్తా, వీడు నావాడు వీడు పరాయవాడు అనేది తప్పు అని చెప్పండి. లేకపోతే మా విద్వేషావహి అని చెప్పండి. అద్వేష్ట మైత్ర కరుణయ్యవచ అని చెప్పండి. ద్వేషాన్ని పనికిరాదు, సమానత్వం కావాలని చెప్పండి. అంతేగాని దీనికి వ్యతిరేకంగా ద్వేషాన్ని ప్రచారం చేసే సంస్థని దేశం 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 అనుకుంటారు. ఇదే
వాళ్ళు ప్రచారం చేస్తున్నారు అని మీరు ఒక రాంగ్ సిగ్నల్ పంపిస్తే దీన్ని లక్షల మంది దీన్ని రాంగ్ గా తీసుకుంటారు. కాబట్టి హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ సంస్థ తరఫున నేను దీన్ని ఖండిస్తామని మీరు చెప్పినటువంటి మాటని మీరు మీ వ్యక్తిగతమైనటువంటి నమ్మకం ఏదంటే దాన్ని చెప్పుకుంటే నేనేం అభ్యంతరం పెట్టట్లేదు. కానీ మీరు దేశభక్తి ఇదే అని ప్రచారం చేయడానికి ఖచ్చితంగా ఖండిస్తాం. 2, హిందూ మతం యొక్క ప్రవచనాలు చెప్పేటువంటి వారు మతాన్ని మతోన్మాదాన్ని తేడా చూపించకపోతే వాళ్ళు మాట్లాడేటప్పుడు కూడా మతానికి మతోన్మాదానికి మధ్య తేడా ఎట్లా చెప్పాలి, ఎట్లా అంటే కలగలిసిపోయిన సందర్భం. వాళ్ళు చెప్తున్న హిందూ మతం పేరుతో చేస్తున్న రాజకీయాలు ఏదైతే ఉందో అది మా మతం కోసం అని ప్రజలు అనుకుంటున్నారు. ఇలాంటి మతం ఒక ఆరాధన వ్యవస్థ, ఒక విశ్వాసాల వ్యవస్థ, మతం ఒక ఆలోచనల వ్యవస్థ, ఒక తాత్విక స్రవంతి. మతం ప్రజల యొక్క అనేక ఆవేదనలకి అనేక సమాధానం చెప్పేటువంటి వ్యవస్థ. మతంలో అనేక ఆలోచనలు ఉంటాయి. ఈ మతం అనేది హిందూ మతం, ముస్లిం మతం, క్రైస్తవ మతం ప్రతి దాంట్లో కూడా పనికొచ్చే విషయాలు, పనికిరాని విషయాలు కూడా ఉంటాయి, పరిమితులు విషయాలు ఉంటాయి, పనికొచ్చే కూడా ఉంటాయి. చాలా గొప్ప ఆదర్శాలు హిందూ మతంలో ఉన్నాయి. ఎక్కడ మాకసి దుఃఖ భాగ్భవేత్ ఎవడు బాధపడడానికి వీల్లేదు. ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా కూడా మన సోదరులే. మనం ఎటువంటి భేదాన్ని చూపకూడదు, అసమానత్వాన్ని చూపకూడదు. ఇది హిందూ మతం యొక్క ప్రధానమైన ఆదర్శం. అలా చేస్తే కనుక హేవత అర్జిత స్వర్గం, ఇక్కడ స్వర్గాన్ని గెలుచుకోవచ్చు. యశాం సామ్య స్థితం మన అని కృష్ణుడే స్వయంగా ప్రకటించాడు. అదే విధంగా ఇస్లాంలో కూడా చాలా పనికొచ్చే విషయాలు ఉంటాయి, చాలా పరిమితులు ఉంటాయి. క్రైస్తవంలో పనికొచ్చే విషయాలు ఉంటాయి, పనికిరాని విషయాలు ఉంటాయి. ప్రతి మతంలో ఉంది ఈ సమస్య. అంచేత తన మతంలో ఉన్నటువంటి గొప్ప విషయాలను అన్వేషిస్తూ వ్యక్తిగతమైన మోక్షాన్ని గురించో, వ్యక్తిగతమైన ఉన్నతిని గురించో, లేకపోతే పరలౌకికమైనటువంటి స్వర్గాన్ని గురించో, నరకాన్ని గురించో భయపడుతూ తప్పిస్తూ బాధపడుతూ చేసేటువంటి విధానం మతస్థుడి వ్యవస్థ. దీంట్లో మతోన్మాదం అంటే ఏంటంటే నాదే ఉండాలి, ఇది ఉండడానికి వీల్లేదు. మా మతం కరెక్ట్, మీ మతం తప్పు, మా మతం వైట్, మీ మతం బ్లాక్. అది మతోన్మాది. అది మతోన్మాది ఆలోచన ఏమిటంటే, ఈ వివేకానందుడు చెప్పాడు ఈ మాటకి ప్రశ్నకు సమాధానం చికాగోలో చెప్పాడు. ఏమనంటే నా మతం ఉండాలి, నీ మతం ఉండకూడదు, చాలా తప్పది, అది జరగదు, అది అయ్యే పని కాదు. అంచేత అన్ని మతాలు కూడా చిట్ట చివరికి అందరూ ఒకటే అనే దాకా ప్రయాణం చేసుకుంటూ వెళ్తూ ఉంటాయి అని ఆయన చాలా గొప్ప దర్శనాన్ని చూపించాడు ఆయన. అందుచేత ఒక మతాన్ని ద్వేషించడం, ఈ మతం నాదే ఉండాలి, ఇది ఉండకూడదని చెప్పడం అనేది ఎవరైతే చేస్తున్నారో అది మతోన్మాదం. అటువంటి విద్వేషాన్ని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ విద్వేషంలో ఉంటున్నాం మేము. ఇప్పుడు ఆ ద్వేషాన్ని ఈయన దేశభక్తి చెప్తున్నాడు. ఇది చాలా ప్రమాదం. మతంలో గొప్ప విలువలు చెప్పండి. రామకృష్ణ మిషన్ చాలా గొప్ప విలువలు చెప్తుంది. దేశభక్తి అంటే దేశం గురించి ప్రాణాలు ఇచ్చినటువంటి మహనీయుల గురించి చెప్పండి దేశభక్తి. మతం మీద అభినవేశం మాత్రమే దేశభక్తి అయిపోదు, దానికి అదే. కానీ మతం మీద అభినవేశం మానవాళికి పరికొచ్చే గొప్ప విలువలు ఉంటాయి దాంట్లో. ఈ విలువల్ని, పదజాలని కన్ఫ్యూజ్ చేయకూడదు దయవుంచి. అంచేత ఆర్ఎస్ఎస్ ని దేశభక్తి అనే ప్రచారం మీ స్థాయి వ్యక్తులు చేయడం అనేది సరైనది కాదని నేను చాలా వినయంతో మీకు విన్నవించుకుంటాను. మిమ్మల్ని ఏమైనా కనుక ఇబ్బంది పెట్టి బాధపడి దయవుంచి క్షమించండి అని కూడా చెప్తున్నాను. వ్యక్తిగతంగా కాదు, ఈ విషయం పట్ల మంచి ప్రవచనాలు చెప్తారు తప్ప ఈ విషయం పట్ల తప్పకుండా దేశాన్ని ద్వేషాన్ని కలపొద్దు, ద్వేషాన్ని దేశం నుంచి విడదీసి చూడండి, చెప్పండి అనేది మీరు చెప్పారు. మరి ప్రజలారా, రమణమూర్తి గారు చాలా క్లియర్ గా చెప్పారు. గరకపాటి గారు అనేక అంశాల మీద వీడియోలు మాట్లాడుతుంటారు, అనేక వాగ్దాటిగా మాట్లాడుతూ ఉంటారు. అదే వాగ్దాటి కూడా ఇక్కడ కూడా కనిపించింది. మరి అందులో నిజం లేదు, దేశం ఉండాలి, ద్వేషం ఉండకూడదు అని చెప్పేసి రమణమూర్తి గారు చెప్తున్నారు. మరి ఆయన చెప్పిన అంశం పట్ల మీ కామెంట్ కొట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి సనాతన స్పెక్ట్రమ్. మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత పబ్లికేషన్స్ 9848030089.